వెళ్తుంటారు హెల్మెట్ లేకుండా. హెల్మెట్ ధరించే ఇంట్లో నుంచి వెళ్ళనివ్వండి. హెల్మెట్ లేకపోతే వాళ్ళకు బండి ఇవ్వద్దు. చిన్నపిల్లలకు మైనర్స్కు బండి ఇవ్వద్దు. మైనర్స్కు బండి ఇస్తే తల్లిదండ్రులు కూడా శిక్షార్హులవుతారు. అదేదైతే తండ్రికి పిల్లగానికి శిక్ష పడుతుందో తండ్రి కూడా శిక్ష వహించాల్సి వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి క్షణం వాళ్ళను అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇది నా సూచన. ధరిస్తే మనకే కాకుండా మన తల్లిదండ్రులకు కూడా మనకేమన్నా అయితే ఫస్ట్ బాధపడేది తల్లిదండ్రులు. వాళ్లకు పుత్రశోకాన్ని మిగిలించకండి. హెల్మెట్ ధరించండి. అంతా చూస్తూ కొంచెం స్పీడ్గా కాకుండా మెల్లగా వెళ్ళండి. విషయం సార్, మాకు మీ ద్వారా మీ ఉపన్యాసాలు విన్నప్పుడు మాకు ప్రజల ద్వారా తెలిసిన విషయం, ఆధ్యాత్మికంలో మీరు దేవాలయం తిరుగుతున్నప్పుడు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ కూడా నిరంతరం ఒక తల్లిదండ్రులను ఏ విధంగా పోషించుకోవాలి, ఈ అనాథాశ్రమం మీరు నిర్ణయిస్తున్న నిర్మాణ దశలో ఉండి కూడా వాళ్ళను మంచిగా చూసుకోవాలి వృద్ధాప్యంలో అని కూడా మీరు వారి సూచనలు ఇచ్చి కూడా వృద్ధాశ్రమం కట్టడానికి ముందుకు వస్తున్నారు సార్. మరి ఏ విధంగా వారి అత్తమామలను కానీ వారి యొక్క పెద్దలను ఏ విధంగా చూసుకోవాలని మీ మాటల్లో మీ అనుభవం మేము విన్నాం సార్. ఒక్కసారి మళ్ళా మాకు దీని ద్వారా తెలిపినట్టయితే క్లుప్తంగా మీరు చేస్తున్న సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి హృదయానికి అద్దుకున్నటువంటి మాటలు సేవలు లైవ్లో చూపిస్తున్నారు సార్. ప్రజలందరికీ కూడా మీరు ఇప్పటి వరకు సేవ అందిస్తున్నారంటే మీరు ఒక్క సేవ ఈయనకు ఈ డబ్బు చెందుతాయని గన్షాట్గా నమ్మి ప్రతి ఒక్కరు పేకు అన్న న్యూస్ లేదన్నది మీ మీద అట్లాంటి ఆలోచన సార్. మీరు ఏ దృష్టి తీసుకొచ్చినా అది కంపల్సరీ 100% నమ్మకమైన విధంగా ప్రజల్లోపలికి వెళ్తుంది సార్. ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క పాత్ర కూడా ఉంటుంది సార్. ఒక మహిళ గృహిణికి కూడా ఈ 2 సూచనలు ఇవ్వండి సార్. పెద్దవాళ్ళని ఏ విధంగా మీ ద్వారా వినాలి సార్, మార్పు రావాలని మీరు విన్నక్కలు కూడా అని మాకు తెలిసింది సార్. ప్రతి ఒక్క గృహిణి కూడా ఏ విధంగా ఉండాలా, వారి యొక్క తల్లిదండ్రులు ఏ విధంగా సందోపించాలి, సపోర్ట్ ఏ విధంగా ఉండాలి అనేది మీరు కొంచెం మీ మాటల్లో చెప్పండి సార్. వృద్ధాశ్రమం అనేది అది ఎవరూ లేని నిరుపేదల కోసం కట్టడం జరుగుతుంది. వృద్ధాశ్రమంలో అది పిల్లలున్న వారిని చేర్పించడం అనేది అది నా సబబు కాదు. నేను దాన్ని కూడా సమ్మతించను. వృద్ధాశ్రమం అంటే లేని వారికి కానీ ఇప్పుడు ఉందంటే వివాహమైన తర్వాత తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారికి సేవలు చేయకుండా వృద్ధాశ్రమంలో వేద్దామనేది ఒక కామన్ థింగ్ అయిపోయింది. కానీ వాళ్ళు ఆలోచించడం లేదు. చిన్నప్పుడు మమ్మల్ని ఎంత ప్రేమగా ఆప్యాయంగా చూసుకున్నారు. అట్లాగే మా కోసం 24 hours జ్వరం వచ్చినప్పుడు కానీ సేవలు చేయడం ఇవన్నీ మర్చిపోయి వాళ్ళు మమ్మల్ని హాస్టల్లో వేసిరు కదా, మమ్మల్ని వాళ్ళను వృద్ధాశ్రమంలో వేద్దామనుకో తప్పు. అది ఎవరి కోసం వేసిరు మిమ్మల్ని హాస్టల్లో? మీ పెరుగుదల కోసం. అంటే మీరు ఉన్నతిగా చదువుకొని మంచిగా ఉద్యోగం సంపాదించి మంచి ఉద్యోగం వస్తుంది అని చెప్పి దాని గురించి మిమ్మల్ని వేసిరే తప్ప అది తల్లిదండ్రులను చూడని వాడు దేనికి కొరగాడు. ఎందుకనంటే ఇప్పుడు హైకోర్టు కూడా మొన్న ఒక చట్టం తీసుకొచ్చింది. ఒకవేళ వీళ్ళ ఆస్తి ఏమైనా ఉంటే వాళ్ళ పేరట చేసేటప్పుడు, అంటే కొడుకు కానీ కోడలు కానీ బిడ్డ కానీ చేసేటప్పుడు ఇది మమ్మల్ని చూసుకోవడానికి మాత్రమే, మా సంరక్షణ కొరకు మాత్రమే అని చెప్పి అలా మన గిఫ్ట్ డీడ్ చేస్తే ఒకవేళ వాళ్ళు మంచిగా చూసుకొని పక్షంలో దాన్ని రిటర్న్ కూడా తీసుకోవచ్చు. నాకెందుకంటే మా నాన్న 34 సంవత్సరాల క్రితం చనిపోయారు. 5 సంవత్సరాల క్రితం చనిపోయారు. నాకు చేసుకుందామన్నా కానీ వాళ్ళకు సేవ చేసుకునేంత లేదు. ఎప్పుడైనా అమ్మా నాన్న గురించి విన్నప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నేను అనుభవిస్తున్నా. ఉన్నప్పుడు చాలా మంచిగా చూసుకోండి. వాళ్ళు ఏ లోకానికో వెళ్ళిపోయిన తర్వాత మనం సేవ చేసుకుందామన్నా మనకు ఆ అదృష్టం దొరకదు. కొంతమంది ఉన్నప్పుడు చూసుకోకుండా చనిపోయిన తర్వాత ఆ దశదిన కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున చేస్తారు. అది చేయకుండా
మంచిగా చూసుకొని అదే మీకు మంచి జీవితంలో పురోగతినిస్తుంది అని చెప్పి నా యొక్క సూచన. చూశారు కదా సార్ యొక్క బాధ. ఎంత సేవ చేసినటువంటి వ్యక్తి ఎన్నో అనుభవాలతో చెప్తున్నాను. తల్లిదండ్రుల యొక్క విలువ, వారు ఎంత కోల్పోయినారో వారు దుఃఖించి చెప్పడం జరుగుతుంది. అలాంటి పరిస్థితులు మీరు తీసుకురావద్దని చెప్పి వారు ఉద్దేశపూర్వకంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గృహిణి కానీ తండ్రి కానీ ఎవరే కానీ తల్లిదండ్రుల పట్ల వృద్ధాప్యం లోపల వారికి మనం చేయుత ఉండాలని. సార్ మీరు నిజానికి సార్ మేము చాలా ధన్యులం సార్. మీరు ఇంత బాధాకరమైన విషయం మీరు కాదు సార్, ఈ దుఃఖాన్ని చాలామంది తల్లిదండ్రులు ఉంది సార్. ఈ ఆవేదన ఈ తల్లిదండ్రులకు దక్కాలని, మీ యొక్క దుఃఖానికి వాళ్ళకు సుఖశాంతులు రావాలని చెప్పి నిజంగా నేను మీ యొక్క ఈ కన్నీళ్ళే వారికి ఆనంద కన్నీళ్ళుగా ప్రతి ఒక్క తల్లిదండ్రులకు రావాలని చెప్పి నేను నిజంగా మీరు మీ మాటల ద్వారా వారికి కలుగుద్దని చెప్పి కూడా మేము తెలియపరుస్తున్నాను సార్. సార్ ఇంకొక చిన్న విషయం సార్, మీరు ఈ కార్యక్రమాలు ఇన్ని గానం చేస్తున్నారు సార్. మీ యొక్క పిల్లలను విద్యాభ్యాసం కానీ ఇంట్లో మీరు ఇంత నిజానికి మీరు చేసేటువంటి డిపార్ట్మెంటును పోలీస్ శాఖ అనేది సమయం అంటూ ఉండదు సార్, దానికి వేరే శాఖకు ఉంటుంది సార్. ఫస్ట్ సల్యూట్ చేయాలి సార్ మీ యొక్క శాఖకు, ఇటు సైనికులకు తర్వాత మీకే సార్. ప్రజలందరం ఇవాళ సుఖశాంతులతో ఉన్నామంటే మీ యొక్క పోలీస్ శాఖనే సార్. దాన్ని ఇంత అభినందించినా తక్కువే సార్. మరి ఇంత షెడ్యూల్లో కూడా సార్ నిజంగా ఇక్కడ చూస్తుంటే అన్నీ మీ ఇంట్లో సార్ ఎలాంటి ప్రతి ఒక్క దానికి హృదయంకు ప్రతి మనిషికి హట్టుకున్నట్టే కనబడుతున్నాయి సార్ వస్తువులు. మరి ఇవన్నిటిని మీరు ఎప్పుడు ఛేదిస్తున్నారు, ఎప్పుడు చదువుతున్నారు, మీరు ఎన్ని గంటలకు లేస్తారు సార్? మీ ఫుడ్ కానీ మీ నడవడి కానీ సార్, అటు ఆఫీస్కి వెళ్ళడం కానీ కొంచెం మాకు కూడా మా పిల్లలను అభివృద్ధిలో ఒకటి పోవటానికి కూడా ఒకసారి మా ఏఎస్ సార్ కొంచెం మా ప్రేక్షకులకు ఏఎస్ టీవీ ఛానల్ వాళ్ళకు కూడా మీ యొక్క సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుచున్నాను సార్. ఏఎస్ఎన్ టీవీ ప్రేక్షకులకు నా నమస్కారం. ప్రొద్దున లేచి కాలకృత్యాలు తీర్చుకొని అయితే స్విమ్మింగ్ కానీ అయితే వాకింగ్ కానీ వెళ్ళొచ్చి టెంపుల్కి వెళ్తాను. నేను టెంపుల్కి వెళ్ళొచ్చి టిఫిన్ చేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్తాను. మీరు చూడండి, మీరు మంచిగా ఎక్సర్సైజ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ వాకింగు లేకపోతే హాఫ్ అన్ అవర్ స్విమ్మింగ్ చేస్తే మీ బాడీ ఎంత యాక్టివ్ అవుతుంది, అది రోజంతా మిమ్మల్ని యాక్టివ్గా ఉంచుతుంది. దానికి నేనే ఉదాహరణ. మనం ఇంటర్వ్యూ తీసుకున్న సమయంలో కూడా ఆఫీస్ నుండి నిరంతరంగా ఫోన్లు వస్తున్నాయి. ఇప్పుడు మనం చూసాం సార్ ఆఫీస్ నుండి ఫోన్ మాట్లాడుతూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సార్ ధన్యవాదాలు సార్. ఎందుకంటే ప్రథమంగా మా ఛానల్కి ఏఎస్ఎన్ 24 ఛానల్కు మీరు ప్రథమంగా మేము భావిస్తున్నాం సార్. ఎందుకంటే మీ ఇంటర్వ్యూ దొరకడం మేము చాలా ఆనందంగా అనుకుంటున్నాం సార్. ఎందుకంటే మీ ఇంటర్వ్యూలు మీ సేవలు చూసాం సార్, కానీ మీరు లైవ్గా మీ యొక్క డీపీ మాత్రమే చూసాం సార్ ఏ ఛానల్లో కానీ. మేము కూడా మీ దగ్గర మొన్నటిదాకా తెలిసింది సార్, 15th ఆగస్టు ముందు మీ యొక్క అవార్డు వచ్చిందంటే మీ మిత్రులు, మీ కులము, మీ స్నేహితులు వచ్చి ఎంతోమంది సన్మానించడం జరిగిందని కూడా తెలియడం జరిగింది సార్. వాటి కూడా మీ దగ్గర కొన్ని ఉంటే కనెక్షన్ చేసుకొని కూడా మా ప్రేక్షకులు మేము చూపిస్తాం సార్. నిజానికి మీరు ఇంత సమయంలో మీరు మాకు ప్రథమంగా ఇవ్వడం చాలా సంతోషం సార్. కెమెరామెన్ సురేష్ గారితో మీ సూర శ్రీనివాస్, మీకు చాలా ధన్యవాదాలు సార్. ఈరోజు నిజానికి నమ్మదగ్గ విషయం, మేమేదో ప్రూఫ్ చేసుకోవాలా అనే ఈ ఛానల్ ద్వారా మీకు తెలియపరచడం కాదు, నీతిగా నిజాయితీగా ప్రజలకు సేవాభావం ఉన్నటువంటి వ్యక్తికి ఈరోజు మాకు తెలియకుండా ఆ భగవంతుడే పురాతనమైనటువంటి మా జగిత్యాల పట్టణముకు 8 కిలోమీటర్ల దూరంలో పాలస్తేశ్వర పులాస ఆలయంలో అర్చకులు, ప్రధాన అర్చకులు వారు దేవుని శివునికి ఆరాధనలో చేస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు వారు రావడం, ఈ ఇంటర్వ్యూ ముగింపు సమయం లోపల వారి యొక్క కృతజ్ఞత తెలిపిన తర్వాత మేము ముగిస్తున్న సమయంలో వాళ్ళు రావడం, భగవంతుడు సాక్షాత్ వారు మా ఛానల్ ద్వారా ఆశీర్వదించినట్టు
మా వెంట ఉంటారని కూడా మాకు ఇది ఒక శుభసూచకం సార్. మేము ఇప్పుడే కోరుకున్నాం సార్, మా ఛానల్ కూడా అభివృద్ధి కావాలి. మీరు చేస్తున్న సేవా కార్యక్రమం ప్రతి ఒక్కటి ఏది కూడా సార్ చేస్తున్న దానిలో 100% అనేది కాదని అంటారు కానీ మీరు చేస్తున్న కార్యక్రమం 100% ప్రజలందరికీ ఉపయోగపడుతుంది సార్. అదేవిధంగా సాక్షాత్ భగవంతులాగానే మనకు కనబడే దేవుళ్ళు అడగగానే దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వాలనే ఒక ఆదర్శమైన మాట నిజానికి ఇవాళ పూజారి గారు రావడం, మా ఆశ్రయించడం, మా ఛానల్ను మమ్ములను సార్ను కూడా మీరు నిజానికి మీరు ఆశీర్వదించాలి సార్. మీ యొక్క శ్లోకాలతో మీరు ఆశీర్వదించాలి సార్. ఓం సౌజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జానతి విజానతో సంకల్పమానమకల్ప మాస్గుప్తం గుప్తం తేజావి సంభూతం సంకారణాసమగ్రస్తమన్నతిపన్నోచమానశోభనశోభమాన కళ్యాణ శతంజే వషర్ధో వర్ధమానం శతం ఏ మంతాం శతం సంతాం శతమింద్రాగ్నే సవితా ప్రస్తుత విషయపునర్ధు శతమానం భవితాయ పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి స్వస్తిమంత్యాత్యా సప్లాసంతు వ్యక్తం పరిపూర్ణాశానస్తు శ్రీ ఉమా పులస్తేజ స్వామి కృపా కటాక్షం ప్రసిద్ధతు సర్వకార్యానుకూల్యతా సిద్ధిరస్తు సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు అఖండ విజయ ప్రాప్తిస్తు సర్వసంపదస్తు తదాస్తు ఐశ్వర్యాభివృద్ధిరస్తు. చూడండి, ఒక పెద్ద ఉన్నత స్థానంలో ఉన్న అధికారి కూడా అర్చకులకు పాదాభివందన చేయడం ఎంత నిరసంగా ఉన్నదో చూడండి. ప్రతి ఒక్కరి కళ్ళ కట్టునట్టు ఉన్నది. వారు చేస్తే సేవా కార్యక్రమాలను కూడా ప్రజల లోపల ఇంత నమ్మకం ఇలా కుదిరిందంటే ఇప్పుడు చూసాం చూడండి. పాదాభివందనాలు కూడా అర్చకులు చేయడం వారి యొక్క వృత్తి కానీ వారి యొక్క శక్తిని పక్కన పెట్టి సూచన వారి యొక్క ఆశీర్వాదం తీసుకుంటున్నారంటే నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. ప్రతి ఒక్కరు మనం కూడా వారి బాటలో పోవాలి. వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు అందరికీ తెలియపరచాలి. మనవంతు సహకారాలు అందిస్తామని చెప్పి సార్ మీరు మాకు తోడు, మేము తోడు అన్నలుగా మళ్ళీ ఇంకా ఎన్నో మీతో ఇంటర్వ్యూలు తీసుకోవాలి సార్. మీరు ఇంకా ఎన్నెన్నో అభివృద్ధి కావాలి సార్. ఫస్ట్ మాత్రం మాకు ఒకటి ఇవ్వాలి సార్, ఛానల్కి మాకే ఇవ్వాలి సార్. మీరు మళ్ళీ ఏమన్నా ఇంకా చేస్తున్న కార్యక్రమాలు ప్రథమంగా మళ్ళీ మమ్మల్ని మాత్రం మరవకండి సార్. మేము మరవం, మీరు మమ్మల్ని మరవద్దు సార్. మాకు ఒక్కసారి మీరు చెప్పండి సార్. షూర్, తప్పనిసరిగా. ఎందుకంటే నాతోటి మొట్టమొదటిగా ఇంటర్వ్యూ తీసుకున్న ASN 24 టీవీని నేను ఎప్పటికి కూడా మరవను. మళ్ళీ ఏదైనా అవకాశం వస్తే మీకు తప్పనిసరిగా ఇస్తాను. ముందు నా సేవా కార్యక్రమాలను ఆఫ్టర్ రిటైర్మెంటు ఇంకా నా మైండ్లో చాలా ఉన్నాయి. దేవుని దయ వలన మహాదేవుడు నాకు శక్తినిస్తే అవన్నిటిని కూడా కంప్లీట్ చేస్తాను. మీ అటువంటి వారి సహకారం ఉంటే. థ్యాంక్ యూ. ధన్యులం సార్, చాలా ధన్యులం సార్. మీరు ASN ఛానల్కు లాస్ట్ చిన్న సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం సార్. ASN టీవీ 24 టీవీ ప్రేక్షకులకు మరియు దాని యాజమాన్యానికి వచ్చిన మిత్రులు సూర్య శ్రీనివాస్ గారు, సురేష్ గారు, కెమెరామెన్ సురేష్ గారు, నవీన్, మా మిత్రుడు భువనగిరి సురేష్, వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు. శేఖర్ గారికి కూడా నా కృతజ్ఞతలు. ఎందుకంటే ఇది నా మొదటి టీవీ ఇంటర్వ్యూ, నా టీవీ ఛానల్ ఇంటర్వ్యూ. నేను సరిగా చెప్పినానా చెప్పలేదా, ఆ సంతోషంలో నేనేమైనా సరిగా చెప్పలేదా అని చెప్పి దానికి మన్నించాలని చెప్పి, మరియు ASN 24 టీవీ ఛానల్ యాజమాన్యానికి నా యొక్క కృతజ్ఞతలు, ప్రేక్షకులకు కూడా నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.